బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి, ఫాలోయర్స్కి, అభిమానులందరికీ కూడా. ముందుగా మనం ఈ యొక్క గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే, రాహు కుంభరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కుంభరాశిలో ఉంటాడు. అలాగే కేతువు సింహరాశిలో ఉండడం జరుగుతుంది నవంబర్ 25 వరకు 2026 సంవత్సరంలో. తర్వాత శని వక్రించి ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉండడం జరుగుతుంది. లేకపోతే గురుడు మిథున రాశిలో ఉండి అక్కడ జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత మిథున రాశి నుంచి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. మళ్ళీ అక్టోబర్ నెల ఆ ప్రాంతంలో అతను అతిచారము సింహరాశిలోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడము, ఇలా గ్రహస్థితిగతులన్నీ కూడా ఉంటాయి. వీటిల రీత్యా మనకి అనేకమైనటువంటి మార్పులు కొన్ని రాశుల వారికి జరుగుతాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా మనకి గురుడున్నాడు, మంత్రిగా కుజుడున్నాడు, సేనాధిపతిగా చంద్రుడు, సస్యాధిపతిగా గురుడు, ధాన్యాధిపతిగా బుధుడు, అర్ఘాధిపతిగా చంద్రుడు, మేఘాధిపతిగా మళ్ళీ చంద్రుడు, ఆ తర్వాత రసాధిపతిగా శని, మరి నీరసాధిపతిగా గురుడు. ఈ రకంగా ఈ యొక్క ఆధిపత్యాలు, నవనాయకుల ఫలితాలు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. కాబట్టి రాజు ఎప్పుడు కూడా ఆవేశంతో ఉండకుండా గురుడు మంత్రి కుజుడవడము, ఆయన అన్నీ కూడా మనకి ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాలు మనకి ఇస్తున్నప్పటికీ కూడా మనము రాజు నిదానంగా, గురుడు కాబట్టి నిదానంగా ఆలోచించి చేయడం అనేటటువంటిది గొప్ప విషయం. కాబట్టి పరాభవనామ సంవత్సరం 60 సంవత్సరాల క్రితం వచ్చింది ఇది. అప్పుడంతా కూడా ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా అవమానాలు మేము పాలయ్యామండి అనే బాధలతో ఉన్నారు. మరి ఈ సంవత్సరంలో మీకు అవమానాలతో పాటు మిశ్రమం రిజల్ట్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మిగతా గ్రహాలన్నీ కూడా చిన్న చిన్న గ్రహాలు కాబట్టి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ, చంద్రుడు, ఇవన్నీ ఈ గోచారంలో మనం వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని సమష్టిగా మనం 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది 2026 సంవత్సరం నుంచి మళ్ళీ ఉగాది 2027 వరకు జరిగే ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరము అష్టమ రాహుగ్రహ ప్రభావం అధికంగా ఉంది. దానివల్ల మానసిక ఆందోళనలు, మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి మనకి ఆదాయం 2, వ్యయం 11గా ఉంది. కాబట్టి అత్యధికమైనటువంటి ఖర్చు కనబడుతుంది. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 7గా కనబడుతుంది. కాబట్టి మీకు ఎక్కడికి వెళ్ళినా సరే కాస్త అవమానాలు, అపజయాలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు, ఎగ్జామ్స్ రాయడము, 1కి 2 సార్లు ఫెయిల్ అవ్వడము, మీ తప్పు లేకపోయినా మీరు బాగా రాసినప్పటికీ కూడా సెలక్షన్స్లో ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్నటువంటి వాళ్ళు కేవలం 2 మార్కులు, 6 మార్కుల తేడాతో ఉద్యోగాలు కోల్పోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇంకా సక్సెస్ రేట్ మీకు రాదు. అండ్ ప్రతి పని కూడా సెకండ్ టైం ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనము ఈ గృహ యోగ అనేటటువంటిది, జన్మంలోకి వచ్చినటువంటి గురుగ్రహం వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి గృహయోగాన్ని ఇచ్చేటటువంటి అవకాశాలు అధికంగా మనకి కనబడుతున్నాయి. కాబట్టి బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు బిల్డింగ్లన్నీ కూడా అమ్ముడవడము, ఏమండి లక్షల్లో, కోట్ల రూపాయలు మేము అధిక వడ్డీకి తీసుకొచ్చి మేము పెట్టామండి, మరి అటువంటి మాకు లాసులు జరుగుతున్నాయండి, ఫ్లాట్స్ అన్నీ కూడా అమ్ముడవడం లేదు, అపార్ట్మెంట్స్ అన్నీ కూడా అనేటటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త రిలీఫ్ దొరకడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రియల్టర్స్ ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో
నోటి దగ్గరకు వచ్చి ఆగిపోతుందండి అనేటటువంటి వాళ్ళకు కూడా కాస్త రిలీఫ్ దొరుకుతుంది. మెయిన్గా ఈ యొక్క కర్కాటక రాశి వారందరూ కూడా కెరీర్ ఓరియంటెడ్ కాబట్టి ఏం జరుగుతుందంటే కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అండ్ ఈ యొక్క సంసారంలో భార్యాభర్తల మధ్య వీళ్ళకి అనుబంధాలు అనేటటువంటివి తక్కువగా ఉండడము, ఆ తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ అనేటటువంటివి రావడము జరుగుతుంది. ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా థర్డ్ పర్సన్ వల్ల వచ్చి మరి మామగారి మీద కోపంతో భార్యను వదిలేసేయడము, కోర్టులకు వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇటువంటి కేసులన్నీ కూడా కోర్టుకు వెళ్ళినటువంటి కేసులన్నీ కూడా ఇంకా బెంచ్ మీదకి రాకుండా మీకు ఇంకా ఇవన్నీ జరగడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా శత్రు పీడ అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శత్రుపీడ వల్ల మనకి ఏమవుతుందంటే ఈ ఈ మానసికంగా ఆందోళన చెందడము, మానసికంగా బాధపడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే నిరుద్యోగుల పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగాలు అనేటటువంటివి ఇంకా చాలా టైం పడుతుంది. రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. కర్కాటక రాశి వారి రైతులకి వీళ్ళు చేసినటువంటి అప్పులను వీళ్ళు తీర్చలేకపోతారు. అలాగే ఈ యొక్క కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా, కాస్ట్లీ వస్తువులు అనేటటువంటివి కొన్నారు. పిల్లల్ని ఇతరులు పక్క వాళ్ళు, ఎదురింటి ఆంటీస్, ఎదురింటి అంకుల్స్ అంతా కూడా పంపించారు అమెరికాకి, యుఎస్కి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా యుఎస్ పంపడము, ఇతర విదేశాలకు పంపడము, ఆ తర్వాత అప్పులు పాలవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రైతులు మరి తమ పిల్లలను కూడా తమ శక్తికి కొంచెం కష్టమైనా సరే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పంపించడం, విదేశాలకు పంపించడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా సెటిల్మెంట్ అనేటటువంటిది జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎమర్జెన్స్తో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అనేటటువంటివి కోల్పోయారు. దాంతో కొత్త ఉద్యోగాల కోసం మానసిక అశాంతితో ఉండడము, మళ్ళీ ఉద్యోగాలు వస్తాయా రావా అనేటటువంటి దీంతో ఉండడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఉద్యోగాలు తప్పకుండా ఈ నూతన సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో కొంతమంది కర్కాటక రాశి వారికి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. బికాస్ ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలితాలు. ఎగ్జాక్ట్గా ఎక్యురేట్గా మీ అందరికీ కూడా మనకి ఈ రాశి ఫలాలు అనేటటువంటి జరుగుతున్నాయా అనేటటువంటి దానికి మనం ఏం చేయాలి అని అంటే మనకి ఈ యొక్క వ్యక్తిగత జాతకాలను చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి యాక్సిడెంట్లు అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభము అది కూడా యాక్సిడెంటల్గా మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి అందరూ కూడా మీరు సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా మొహమాటంతో మీరు పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి మీరు వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. లేకపోతే దూర ప్రయాణాలు అధికంగా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి అనుకోని ప్రయాణాలు. సో ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహము అనేకమైనటువంటి మీకు ఆదాయాన్ని, ఫ్లక్చుయేషన్స్ని తీసుకొస్తూ మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా వీళ్ళకి చాదస్తం అనేటటువంటిది బాగా పెరుగుతుంది. అప్పుడు పితృదోషాలు అనేటటువంటివి కారణంగా వీళ్ళకి ఉద్యోగాలు రాకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క జపాన్ని, తపాన్ని మీ ఇంట్లో తర్పణాలని మీరు ఇంట్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టుకి చక్కగా ఓం రాహవే నమః అంటూ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. శుభమస్తు.
For more videos like this, subscribe Big TV channel.